hope, fine by God's grace. Are you all feeling bored sitting at home? Do you remember what's today? Yes, Miss Pa and El Shaddai's Children Bible class. Are you ready, friends? We have Bible stories, action songs, children's kids, quiz time, and lots more. So, be ready at 6 p.m. today. See you all at the Children Bible class. Praise the Lord. Bye bye. Praise the Lord, children. Children Bible class start చేసుకుందామా? Praise the Lord, children. Shall we start today's Children Bible class? ఫస్ట్ మనం సాంగ్స్ కలిగి ఉంటాము. First, we will sing some songs. తర్వాత లాస్ట్ వీక్ స్టోరీ ఒకసారి రివైజ్ చేసుకుంటాం. Then we will have the revision of last week's story. దెన్ సామ్యుయల్ పార్ట్ 5 ఈ రోజు లెసన్ కంటిన్యూ చేసుకుంటాము. And we will have the continuation of Samuel's story, part 5. దాని తర్వాత క్విజ్ కలిగి ఉంటాం. And then we will have quiz. పాటలు స్టార్ట్ చేయకముందు ప్రార్థన చేసుకుందాం. Let us pray before we start the singing session. ప్రేమల తండ్రి, పరిశుద్ధులైన దేవా, మీ యొక్క ప్రేమను బట్టి, మీ యొక్క కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ వస్తుంటున్నాం. ఈ సమయంలో తండ్రి ప్రభా చిల్డ్రన్ బైబిల్ క్లాస్ మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చినందుకే మీకు వందనాలు దేవా. ఈ చిల్డ్రన్ బైబిల్ క్లాస్ మా చిన్నపిల్లల హృదయానికి ఎంతో ఆశ్రదకరంగా చేస్తురండి. చిన్నతనంలో మా బిడ్డలు మీ మార్గాలను ఎరగడానికి, మిమ్మల్ని ఎక్కువగా ఎరుగుటకు దేవా మీరే సహాయపడుతురండి. చిన్నతనం నుంచి ప్రభా మా బిడ్డలు మిమ్మల్ని ప్రేమించడానికి దేవా మీ కొరకే వారి జీవితంలో ప్రత్యేకించుకోవడానికి మీరే సహాయపడుతురమ్మని ప్రార్థన చేస్తుంటున్నాను. మీ ఆత్మ కార్యాన్ని ప్రభా మా బిడ్డల హృదయాల్లో మీరే జరిగిస్తురమ్మని ప్రార్థన చేస్తుంటున్నాను దేవా. మరి చిన్న బిడ్డల విషయంలో కూడా మీరు ఎన్నో గొప్ప ఉద్దేశాలు కలిగి ఉంటున్నారు దేవా. మరి తండ్రి అదిన సమయాలు తన జీవితాన్ని ప్రతిష్ఠించుకున్న కారణాన్ని బట్టి దేవా ఆ చిన్న బిడ్డ ద్వారా ఎన్నో కార్యాలు మీరు జరిగిస్తూ వచ్చిన దేవుడు. ఆ రీతిగా మా బిడ్డల ద్వారా ప్రభా దేవా అటువంటి కార్యాలు జరిగింపబడినట్లుగా మీ ఉద్దేశాలు మా బిడ్డల జీవితాల్లో నెరవేర్చబడినట్లుగా మీరే సహాయపడుతురండి. వాక్యం విని దేవా విడిచిపెట్టేవారు కాకుండా, కేర్లెస్గా ఉండేవారు కాకుండా దేవా ఏదైతే వింటున్నారో దేవా వాక్యానికి వారు లోపరుచుకోవడానికి కూడా సహాయపడుతురండి. ఈ సమయంలో పాటల సమయాన్ని ఎంత ఆశ్చర్యకరంగా చేయండి. చిన్న బిడ్డల స్తుతుల మూలంగా నేను ఒక దుర్గాన్ని స్థాపిస్తా అన్నారు. హరితగా తన్ని శత్రు కార్యాలు ఓడించబడినట్లుగా మీరే తన్ని ప్రభా బిడ్డల ద్వారా మీ నామ మహింపచబడినట్లుగా మీ చేస్తురండి. పాటల ద్వారా విత్తబడుతున్న వాక్యము వారి జీవితాలు ఫలింపచేయండి దేవా. మరి తండ్రి లాస్ట్ వీక్ లెసన్ రివైజ్ చేసుకున్నట్లో దేవా మరి న్యూ స్టోరీ కంటిన్యూ చేయట్లో కూడా సహాయపడుతురామని ప్రార్థన చేస్తున్నాం. క్విజ్ టైం కూడా ఎంతో ఆశ్చర్యకరంగా చేయమని దినం జరిగే సండే స్కూల్ అంతటిని మీరే జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేస్తూ మీకే మహిమాగంతా ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు ఘనమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ సమయంలో పాటలు పాడుకుంటాము. We will sing songs now. మొట్టమొదటిగా సాంగ్ నెంబర్ 194 నన ప్రాణవే నన సర్వవే, కన్నడలో తెలుగులో పాడుకుంటాం. We will sing song number 194, Nanna Pranave Nanna Sarvame. నన ప్రాణవే నన సర్వవే, పరిశుద్ధ దేవరన్ను స్తుతిస్తుమే. నన ప్రాణవే నన సర్వవే, పరిశుద్ధ దేవరన్ను స్తుతిస్తుమే. రాజాది రాజును కన్నాది కన్నను, రాజాది రాజును కన్నాది కన్నను, గనుక సత్య
ನನ್ನ ಪ್ರಾಣವೇ ನನ್ನ ಸರ್ವವೇ ಪರಿಶುದ್ಧ ದೇವರನ್ನು ಸ್ತುತಿಸುವೆ. ಆದಿಯು ಅಂತ್ಯವೂ ಅಲ್ಫಾವೂ ಓಮೆಗವೂ, ಆದಿಯು ಅಂತ್ಯವೂ ಅಲ್ಫಾವೂ ಓಮೆಗವೂ, ಘನತ ಪ್ರಭಾವಗಳು ಸಲ್ಲಿಸುತ್ತ ನಮ್ಮ ಪ್ರಭುವೇ. ಘನತ ಪ್ರಭಾವಗಳು ಸಲ್ಲಿಸುತ್ತ ನಮ್ಮ ಪ್ರಭುವೇ. ನನ್ನ ಪ್ರಾಣವೇ ನನ್ನ ಸರ್ವವೇ ಪರಿಶುದ್ಧ ದೇವರನ್ನು ಸ್ತುತಿಸುವೆ. ನನ್ನ ಪ್ರಾಣವೇ ನನ್ನ ಸರ್ವವೇ ಪರಿಶುದ್ಧ ದೇವರನ್ನು ಸ್ತುತಿಸುವೆ. ఇదే పాట తెలుగులో పాడుకుందాం. Let us sing the same song in Telugu. Please see the lyrics that comes on the screen and try to sing along with us. నా ప్రాణమా నా సర్వమా పరిశుద్ధ దేవుని స్తుతించుమా. నా ప్రాణమా నా సర్వమా పరిశుద్ధ దేవుని స్తుతించుమా. రాజాది రాజు ప్రభువుల ప్రభువు, రాజాది రాజు ప్రభువుల ప్రభువు, ఆత్మతో సత్యముతో ఆరాధించుమా. ఆత్మతో సత్యముతో ఆరాధించుమా. నా ప్రాణమా స్తుతించుమా. నా ప్రాణమా నా సర్వమా పరిశుద్ధ దేవుని స్తుతించుమా. ఆదియు అంతము అల్ఫావూ ఓమెగయు, ఆదియు అంతము అల్ఫావూ ఓమెగయు, ఘనత ప్రభావములు చెల్లింతుము మన ప్రభుకే. ఘనత ప్రభావములు చెల్లింతుము మన ప్రభుకే. నా ప్రాణమా నా సర్వమా ఈ సమయంలో VBS సాంగ్ షీట్లో నుంచి బవరే గాయే బున్బున్ ఆ పాట పాడుకుందాం. We will sing the song Bamre Gaye Bun Bun. We have learned this song in VBS very పిల్లలు long back. ఎంతమంది దగ్గర ఉంది VBS సాంగ్ షీట్ మీ దగ్గర? Children, how many of you have got this song sheet with you? చాలా మంది సాంగ్ షీట్ పోగొట్టుకున్నారు కదా. Many of you have lost the song sheet. అందుకనే మీరు అందరూ సాంగ్ బుక్ మెయింటైన్ చేయడం మంచిది. So that's why children, it is very important that you maintain a song book. కనుక మీరు కొత్తగా నేర్చుకున్న ప్రతి పాటని అందులో రాసుకుంటే మీరు పెద్దవాళ్ళు అయినప్పటికీ అవి పాడుకోవచ్చు. So if you write all the songs that you learn, then when you grow up, then you can even sing those songs. కనుక ఈ సమయంలో ఈ పాట పాడుకుందాము. Let us sing that song now.
సమయంలో యాక్షన్ సాంగ్స్ కలిగి ఉంటాము. We ఈషు shall దోస్త్ have, we shall have action songs now. సాంగ్ నెంబర్ 689 ఈషు దోస్త్ మేరా. Song number 689 from the songbook, Ishu Dost Mera. ईशु दोस्त मेरा, ईशु दोस्त मेरा, ईशु दोस्त तेरा। अपना कोई डर ना कोई फिक्र, अपना कोई डर ना कोई फिक्र, कुचला है यीशु ने शैतान का सर, कुचला है यीशु ने शैतान का सर। ना 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 ईशु प्यार मेरा, ईशु प्यार तेरा, ईशु कोई डर ना कोई फिक्र, ना 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 अपना कोई डर ना कोई फिक्र, कुचला है यीशु ने ना 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 ला 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 ना 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 ఈ సమయంలో పాటల పుస్తకంలోంచి 926 926 We shall sing song number 926, చిట్టి చేతులతో చిన్నారి పాప. Chitti Chetulato Chinnari Papa.
ఎవ్రీ సింగిల్ సెల్ ఆ పాట పాడుకుందాం. Now let us sing the song, Every Single Cell in My Body is Happy. Children, every one of you, please sing along with us. See the action and do the action. Every single cell in my body is happy. Every single cell in my body is well. Oh, every single cell in my body is happy. Every single cell in my body is well. I thank you, Lord. I feel so good, 'cause every single cell in my body is well. I thank you, Lord. I feel so good, 'cause every single cell in my body is well. Every single cell in my body is happy. Every single cell in my body is well. Who? Every single cell in my body is happy. Every single cell in my body is well. I thank you, Lord. I feel so good, 'cause every single cell in my body is well. I thank you, Lord. I feel so good, 'cause every single cell in my body is well. పిల్లలు ఇప్పుడు ఏ స్టోరీ వింటున్నాం మనం? Children, what story we are listening? శామ్యుయల్ స్టోరీ కదా. It is Samuel's story, right? ఈరోజు శామ్యుయల్ ఏ రీతిగా దేవుని స్వరం విన్నాడో వింటాం. So today we will learn how Samuel heard the voice of God. సో దాని మీద మనం పాట పాడుకుందాం, విన్నాడు దేవుని స్వరము. మీకు ఆల్రెడీ వచ్చి పాట. So we will sing a song on that context. Vinnadu Devuni Swaramunu. You all know this song? యాక్షన్తో పాడుకుందాం. Let us sing with action. సాంగ్ నెంబర్ 596. Song number 596. విన్నాడు దేవుని స్వరమును, చిన్నవాడైన సమూయేలు. విన్నాడు దేవుని స్వరమును, చిన్నవాడైన సమూయేలు. ఉన్నాడు దేవుని మందిరంలో, ఉన్నాడు దేవుని మందిరంలో. ఉన్నాడు దేవుని స్వరమును, చిల్డ్రన్, ఈ దినాల్లో మనం ఈ వైరస్ ఇవన్నీ చూస్తూ ఉన్నాం కదా. Children, these days we are seeing the virus and other fears. చాలా చోట్ల ఎర్త్క్వేక్స్ కూడా ఉంటున్నాయి. In many places there are earthquakes also. ఇవన్నీ వింటున్నప్పుడు మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి? So when we hear all this, what we should remember? జీసస్ తిరిగి వచ్చేటప్పుడు ఇవన్నీ తిరిగి రాకముందు ఇవన్నీ జరుగుతాయని చెప్పాడు కదా. So Jesus has told that when he comes for the second time, these all will happen as signs. కనుక యేసు ప్రభు తిరిగి రాబోతున్నాడు, ఆ సమయం ఎంతో సమీపంగా ఉంది. So Lord Jesus is coming soon, and that time is very near. కనుక మీరు రెడీగా ఉన్నారా పిల్లలు? So are you all ready, children? కనుక జీసస్ వచ్చినప్పుడు జీసస్తో కూడా వెళ్ళడానికి రెడీగా ఉన్నారా? So are you all ready to go with Jesus when he comes?
జీసస్తో వెళ్ళాలంటే ఏం కావాలి? So what you need if you would want to go with Jesus? మనం తిరిగి జన్మించాలి, యేసు ప్రభుని హృదయంలో చేర్చుకోవాలి. So we ought to born again and we have to accept Jesus in our heart. సో ఆ పాట పాడుకుందాం. సాంగ్ నెంబర్ 85. Let us sing that song number 85. Will you be ready when Jesus comes? Will you be ready when Jesus comes? Garments are spotless and whiter than snow. Will you be ready when Jesus comes? Together, crying at the mill, two shall be together, sleeping calm and still. The one shall be taken and the other left behind. Will you be ready when Jesus comes? I'll be ready when Jesus comes. I am truly born again, washed in Jesus' blood. My garments are spotless and whiter than snow. Yes, I'll be ready when Jesus comes. ఇదే పాట మళ్ళీ ఇంకొకసారి పాడుకుందామా పిల్లలు? Let us sing the same song once again, children. Are you truly born again, washed in Jesus' blood? Are your garments as spotless, are they whiter than snow? Will you be ready when Jesus comes? Two shall be together, grinding at the mill. Two shall be together, sleeping calm and still. The one shall be taken and the other left behind. Will you be ready when Jesus comes? I'll be ready when Jesus comes. I'm truly born again, washed in Jesus' blood. My garments are spotless, whiter than snow. Yes, I'll be ready when Jesus comes. ఈ సమయంలో రిజాయిస్ ఎవరు మరో పాట పాడుకుందాం. Let us sing the song Rejoice Evermore. Rejoice evermore, for this is the will of God. Rejoice evermore, for this is the will of God. Rejoice evermore, for this is the will of God. In Christ Jesus concerning you. Pray without ceasing, for this is the will of God. Pray without ceasing, for this is the will of God. Pray without ceasing, for this is the will of God. In Christ Jesus concerning you. In everything give thanks, for this is the will of God. In everything give thanks, for this is the will of God. In everything give thanks, for this is the will of God. In Christ Jesus concerning you. మరొక పాట పాడుకుందాం. No, you can't get. We shall sing one more song. No, you can't get to heaven without salvation. No, you can't get to heaven without salvation. Song number 157.
టైంలో మోకరించి ఈ మంచి వేళలో పాడుకుందాం. Let us sing the song, ఈ మంచి వేళలో. ఈ మంచి వేళలో పాట పాడుకుందాం. We will sing the song, ఈ మంచి వేళలో. చేతులు జోడించి మోకరించి పాడుతాం. అందరు కూడా మోకరించాలి పిల్లలు. చేతులు జోడించి ఈ మంచి వేళలో మన స్టోరీ వినక ముందు దేవుడు మనతో మాట్లాడినట్లుగా ప్రార్థన చేద్దాం. So let us sing this song kneeling down as in the form of prayer, and we will sing this song. Close your eyes, join your hands. ఈ మంచి వేళలో చిన్న పిల్లలము మేము యేసయ్య నిన్ను చేరి ప్రార్థించుచున్నాము. మాట్లాడు మాతో స్వామి నీ ఆత్మ ద్వారానే. మాట్లాడు మాతో స్వామి నీ ఆత్మ ద్వారానే. మా రక్షకుడవని ఎరుగా మాకేను నీ కృపను. మా రక్షకుడవని ఎరుగా మాకేను నీ కృపను. ఈ మంచి వేళలో చిన్న పిల్లలము పిల్లలు ఈ సమయంలో స్టోరీ వినక ముందు ప్రార్థన చేసుకుందాము. Children, before we listen to story, let us pray. ఒకసారి లాస్ట్ వీక్ ఏం విన్నామో ఒకసారి రివైజ్ చేసుకుని స్టోరీ విందాం. So first we will have the revision of what we heard last week, and then we will listen to the story. కనుక బిఫోర్ మనం ప్రార్థన చేసుకుందాము. నీల్ డౌన్. First let us pray. Please kneel down. ప్రేమల తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీ యొక్క ప్రేమను బట్టి, మీ యొక్క కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకున్నాను. ఈ సమయంలో తండ్రి ప్రభా, స్టోరీ టైం కూడా ఎంతో ఆశీర్వదకరంగా చేయండి దేవా. మరి రివిజన్ టైం కూడా దేవా, మరి బిడ్డలు తిరిగి ఏదైతే విన్నారో గత దినాల్లో దాన్ని రీకలెక్ట్ చేసుకున్నట్లో దేవా, తిరిగి వారి జీవితాల్లో ప్రభా ఈ మీ యొక్క వాక్యం ఎంతో స్ట్రాంగ్గా నాటబడినట్లుగా చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. ఎంతో బలంగా మీ వాక్యం విత్తబట్టుకు దేవా, వారి జీవితాల్లో మీ వాక్యం ఎంతో బలంగా పనిచేయటకు కూడా మీరే సహాయపడుతున్నామని దేవా. ఏదైతే వింటున్నారో వారి జీవితంలో కేర్లెస్గా ఉండకుండా మీ వాక్యానుసారంగా వారి జీవితాలు కట్టుకుంటకు దేవా, వాక్యానుసారంగా నడవడానికి ప్రభా మా చిన్నపిల్లలు చిన్నతనంలో తీర్మానించుకోవడానికి సహాయపడుతురండి దేవా. మిమ్మల్ని ఎరగని ఒక తరం పుడుతుందంటున్నారు. అటువంటి తరంగా మా బిడ్డలు ఉండకుండా సహాయపడుతురండి. చిన్నతనంలోనే ప్రభా మిమ్మల్ని ఎరుగునట్లుగా, మీ మార్గాలు ఎరుగునట్లుగా దేవా, మీ మార్గాల్లో నడుచుటకు మా చిన్న బిడ్డలు తమ హృదయాల్లో మీ కొరకు తీర్మానించుకోగలిగినట్లుగా వారు పెద్దవారైనప్పటికీ ప్రభా దాంట్లోంచి తొలగిపోకుండా దేవా మీరే మీ కార్యం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. మీ స్టోరీ టైం ఎంతో ఆశీర్వదకరంగా చేయమని మీ యొక్క ఆత్మ కార్యాన్ని ప్రభా. Praise the Lord. Children, say praise the Lord. Before listening Samuel's story, let us recollect what all we heard. Your friend Joanna is here. Let us review with her. Joanna, do you remember who these two people are? They are Eli's two sons, Hophni and Phinehas.
When I heard about Hophni and Phinehas, my heart was filled with fear. Hophni Phinehas does not have a willing heart to learn. Even though God has given them opportunities to learn, they were careless and did not have a willing heart to learn. So their father was not able to teach them anything. Finally, they destroyed their life. Joanna, now tell me how Samuel was, though he was among them. Though Samuel was a small boy, he lived a separated and holy life. So now, Joanna, what is your decision? When I am among worldly people who don't know about God, I also must live a separated life like Samuel. Do you know how to live separated life, Joanna? I know sin is more dangerous than coronavirus. When people are affected with this coronavirus, we should love them, but we should keep ourselves clean. And also we should maintain social distance from them. Like that, when I'm among the worldly people, I love them, but I have to keep myself pure and lead a separated life. Do you know, Joanna, that our lives will influence others? No! How can my life or what I do influence others? Last week we learned from Samuel's life that the way he lived helped him to get favor with God as well as the people. Yes, now I understood. Hophni and Phinehas did wicked deeds in God's sight, and because of their lives, it became a reason for others to fall in sin. So, Joanna, what is your decision? God has a great purpose for my life, and He wants me to be a blessing to others. Even in Hophni and Phinehas' life, God had a great purpose, but because they did not desire to go in God's ways, they lived careless life, and their sins had become great in sight of God. Instead of being a blessing to others, they made others to fall in sin. So, I should not be careless to walk in God's ways. I must obey. I must walk in His ways. I should be good example to others. I should not be bad example to others. Joanna, will your life affect your parents? Yes, my parents are serving the Lord. So I should be careful about my life. Otherwise, it will affect my parents' ministry. Because of Hophni and Phinehas' life, it affected Eli's ministry. Friends, your parents may be taking part in church ministry. If we live like the people in the world who do not know God, that will affect your parents' ministry. Not only that, above everything, it will bring reproach to God's name. Joanna, how do you feel when your parents are correcting you? Yes, before I used to feel sometimes my parents are enemies to me. I thought they hate me and do not have any love to me. After listening to the story, how Eli just spoke to Hophni and Phinehas about their wicked ways, and even if they did not correct their ways, he did not use the rod of correction. So now, I am thankful to God for my parents who correct me. I have to take correction with a joyful heart. I should not misunderstand my parents. I have to think why my parents are correcting me. I should correct my ways and not be stubborn. Joanna, did God love Hophni and Phinehas? Yes, God loved them, and He has given them so many opportunities to correct them by sending a man of God who told all about their wicked ways. But still, they did not realize God's love. In our life also, God loves us. When we do mistakes in our lives also, He is giving us opportunities to correct ourselves. Children, Joanna's decisions are very good. What about you children? Have you taken any decision? I hope you also took decision like Joanna.
Children, do you want to continue this Samuel story? How about you, Joanna? Shall we start Samuel's story? Yes, I like to hear more. Children, shall we continue Samuel's story? Last week we heard Samuel is growing spiritually and he is getting favor with God and people. He lived separated life even though he was living with Hophni and Phinehas. In those days, God did not speak to anybody, but God always wants to speak to his people. Children, what Samuel used to do in the evenings? See here what he used to do. He used to clean the lamps and light the lamps. On the day after finishing his work, he went and slept. That night, when he was sleeping, he heard a voice calling, Samuel, Samuel. He woke up and thought that Eli is calling him. So he went and asked Eli, did you call me? Eli told, no, I did not call you. Go back and sleep. Again Samuel went to his bed and slept. Again after some time, he heard a voice, Samuel, Samuel. Again Samuel went to Eli. And Eli shook his head and said, I did not call you. And he went and slept. Again third time he heard the voice, Samuel and Samuel. Samuel went to Eli. Eli understood that God was calling Samuel. So he told Samuel, next time when you hear the voice calling you, you have to say, speak Lord, thy servant heareth. So Samuel went and slept again. Now again he heard the voice, Samuel, Samuel. Samuel woke up and said, speak Lord, thy servant heareth. Then God spoke to Samuel and told him all the things which are going to happen to Eli and his sons. Children, God knows everything. Why he did not stop Samuel when he was going to Eli? Samuel woke up and said, speak Lord, thy servant heareth. Then God spoke to Samuel and told him all the things which are going to happen to Eli and his sons. Children, God knows everything. Why he did not stop Samuel when he was going to Eli and tell him that I am calling you, not Eli? Can you think about it? God can stop Samuel, right? 3 times when he went to Eli, but God never stopped him. God started to speak Samuel only when Samuel asked God to speak to him. Speak, Lord, for thy servant heareth. God is willing to speak to Samuel, but God is waiting for Samuel to ask God to speak to him. Children, even in your life, God even wants to speak to you. Even you should ask like Samuel, Lord, speak to me. I want to hear and I will obey you. If you ask God, God will definitely speak to you. God spoke to Samuel in the way he could understand. Similarly, God will speak to you in the way you can understand. Children, how do you speak to small 1-year-old babies? Do you speak like how you speak to your friends of your age? No, right? You will speak by making sounds like this and calling name and smiling, right? And when you talk to 3 or 4-year-old kids, you cannot talk like a big people to them because they cannot understand everything. As people, we know how to speak to the people the way they can understand, right? So, your Creator, your Lord knows more about you and He knows how to speak to you. He speaks to you in the way you can understand. So, children, God has a desire to speak to you. He is willing and ready to speak to you. But He is waiting that you should ask like Samuel, speak Lord, for I am willing to hear. Then God will definitely speak to you in the way you can understand. In those days, God did not talk to anybody,
But why did God choose to talk to Samuel? Children, with whom God will speak? Do you remember? Samuel, whatever he learned from his mother and from Eli about God and his ways, whatever he had learned, he obeyed God in all those areas. That is the reason God had a desire to talk to him, because he knew he will obey his words. Children, even in your life, whatever you learned so far from quiet time, family prayer, Sunday class, you had to obey God. Do you remember what you learned so far? What God expecting from you first? Salvation, right? God is desiring that all men should be saved. And it is already revealed by God. Children, are you saved? Are you already obeyed to this revealed will of God? If you are a saved person, if you obey to this, then God will definitely speak to you. Secondly, after born again, what God expecting from you? See what is second one? That you should live separated life. You have to live a separated life. This is also the revealed will of God. Thirdly, you have to trust God always. When you trust in Him, what you will do? You will rejoice always in the Lord. When you take quiet time, when you go to church, always you will rejoice in Him. You will have prayer life. You will also give thanks for everything. So, always trust God is the will of God. So, children, are you saved? Are you living a separated life? Are you trusting God always? Then God will definitely speak to you. Are you postponing your salvation and thinking God should speak to you about it? It is already revealed will of God. You must be born again. That's why God's word says, today is the salvation. Today is the day of salvation. Children, if you obey for this revealed will of God, God will speak to you like Samuel. Children, do you know what God spoke to Samuel? The things which are going to happen. He revealed to Samuel that God wants to punish Eli and his two sons. After hearing God's voice, do you know what Samuel did? He obeyed God even after hearing his voice. And he told everything to Eli, whatever God spoken. He did not hide anything from Eli. Children, is it easy to give that message to Eli for the little boy Samuel? If God spoke to you to give gospel to your principal, how will you feel? You get afraid, right? Is it easy to obey God's voice? It is very difficult. Samuel also facing same problem. It is very difficult for him to tell those words to Eli. But still Samuel obeyed God. Because Samuel obeyed God, God had a desire to speak Samuel again and again. So children, if you want to hear God's voice, only one principle. If you obey God, God will definitely speak to you. When Samuel told to Eli that God is going to punish Eli and his family, after Eli heard it, God gave them one more opportunity. But Eli did not correct it. So children, what Eli should do at that time? He should repent about his life and his children, right? He should ask God's forgiveness. He should ask God's mercy. Our God is merciful God. Even though if He decided to punish, if they really repent, God will show His mercy and will forgive them. He is always ready to forgive His children if they repent. Do you know what Eli told? He said, "It is the Lord. Let Him do whatever He feels good in His eyes." Children, in your life also, you know,
in so many areas. You know, disobeyed God. But how you are thinking? You know, God knows all your deeds, and God is going to come soon, and He will punish your sins. And even after knowing all these things, even you are like Eli, and you are thinking, let it happen, whatever happens. And you are thinking like Eli. Eli, though he knew he is going to be punished, he was careless. So, children, don't live careless life. Eli was not bothered about God's punishment. You also know there is punishment for your sins, but you are not at all bothered about your sins. Finally, do you know what happened to Eli and his sons? They lost their life and they died. God had a great plan and bright future for Hophni and Phinehas, but because of their careless life, they destroyed their life. Children, are you doubting? When God decided to punish them, if they repent, do you think God will forgive them? Do you know of any such story in the Bible? Yes, God will definitely forgive them. See this picture? Do you remember what story it is? When God decided to punish the people of Nineveh, when God sent message through Jonah, people of Nineveh, what they did, even small children, what they did, they repented and asked for God's mercy. Then God showed mercy and forgave the people of Nineveh. So, children, how you want to be in your life? Do you want to be like Eli and his sons, or the people of Nineveh? Children, what you learned today? Do you have desire like Samuel to hear God's voice? If you obey to God, God will definitely speak to you. Do you want to obey to God? You know where you are going wrong. Do you want to repent and correct yourself? Or be like Eli, who was careless and did not correct his children's life? So, children, please remember He wants to speak to you, even though you are small. And God is merciful God. If you repent before you ask forgiveness, He will forgive you. Children, let us pray. ప్రేమల తండ్రి, పరిశుద్ధులైన దేవా, మీ యొక్క ప్రేమను బట్టి, మీ యొక్క కృపను బట్టి మీ కొన్నాళ్ళు ఇంతవరకు శామ్యుయల్ స్టోరీ ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చినందుకే మీ కొన్నాళ్ళు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా, మీ మెల్లని స్వరాన్ని మీరు మాకు వినిపింపచేస్తూ వచ్చినందుకే మీ కొన్నాళ్ళు దేవా. శామ్యుయల్తో మీరు మాట్లాడాలని ఇష్టపడి శామ్యుయల్ మిమ్మల్ని అడగాలని మీరు కోరుతూ వచ్చినారు దేవా. మరి తండ్రి, అరితిగా మా చిన్న బిడ్డలు కూడా మీ స్వరం వినుటకు దేవాటి ఇష్టం కలిగిన వారుగా మీ సన్నిధిలో వారు కూడా అడగలిగినట్లుగా సహాయపడతారండి దేవా. మరి బయలుపరచబడిన దేవుని చిత్తానికి వారు ఓబే కాగలటు కూడా సహాయపడతారండి. అంతేకాదు తండ్రి, ఏలికి తన పనిష్మెంట్ రానైందని ఎరిగినప్పటికీ ఎంతో కేర్లెస్గా ఉంటూ వచ్చాడు. ఏ జరిగితే అది జరగనట్లుగా ఉంటూ వచ్చాడు. మా చిన్న బిడ్డల ఆ రీతిగా ఉండకుండా మీ స్వరానికి దేవా, మీ స్వరం విన్నప్పుడే దేవా మరి వారి జీవితాన్ని సరి చేసుకుంటూ కూడా సహాయపడతామని దేవా మీరే దయతో జ్ఞాపకం చేసుకోమని విత్తబడి వాక్యాన్ని నీరు కట్టి ఫలింపు చేయమని యేసుక్రీస్తు ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. Children, we listen to story. So we saw how Samuel heard the voice of God. So let us sing the song now. సమూయేలు వంటి చెవులు నాకు ఇమ్ము ప్రభువా. So let us pray that Lord, and how Samuel could hear your voice. So give me the ears like that. Song number 88.
Children, are you all ready? Okay, question 1. When someone blames or misunderstands you for no mistake of yours, A. What do you do? B. Can you tell what Hannah did? C. What did our Lord Jesus Christ do when he was punished for no mistake of his own? Second question. Whose heart was filled with hatredness? What is your heart filled with? What decision did you take after listening to Samuel's story? What are the 3 things your heart should be filled with? What did you learn about God? So each question has got sub-questions. Listen carefully. Question 3. To whom do we go to whenever you have a need? To whom did Hannah go with her need? Question number 4. Did Hannah keep the promise she made to God? What about you? Have you made any promises to the Lord? Write down all the decisions you have made to the Lord and fulfill each one of them. Question number 5. Hannah's heart was filled with blank. There is a dash over here that you have to fill in. Hannah's heart was filled with blank to the Lord when her prayer was answered. So what about you? What do you do when you receive anything? Question 6. Hannah gave Samuel to the Lord. What do you want to give to the Lord? What does God expect from you? Question 7. Why was Hannah sad and was crying always? What do you do in all the sad and disappointing situations you face? From Samuel's story, what did you learn about all the situations you face in your life? Question number 8. When did Samuel decided to do God's will? I'll repeat the question. When did Samuel decided to do God's will? What about you? And write your own decisions. Question 9. What kind of heart did Samuel have? What are you doing with the opportunities you have? Whose will have you decided to obey? And God will or your will? Question 10. What will you do when you do not understand what your parents are asking you to do? What will you do when you do not understand what your parents are asking you to do? Can you give an example what Samuel did when he did not understand what his parents have done? Question 11. What did Samuel do in the house of God? What should you do in God's presence and in God's house? Write down your decisions. Question number 12. How should your heart be when you go to church? How was Samuel's heart when he went to the church? Write down your decisions. Parents, please listen. Because of the internet issues we had, the link has been disconnected couple of times.
So whatever the program that has been telecasted now, we will upload once again in YouTube. Please help your children to watch. క్వశ్చన్స్ కూడా అక్కడ ఒకసారి మీరు చదివి మీకు 2 days టైం ఇస్తుంటున్నాము. సో స్లోగా మీరు చదివి బిగ్ ఆన్సర్స్ కాబట్టి టైం తీసుకుని మీరు ఆన్సర్ చేయండి. So for questions also, we will give 2 days of time. Please read these questions to children, as these are big questions. Read to them and help them answer. కరెక్ట్ డెసిషన్స్ ఆన్సర్స్ రాసి మీరు వాట్సాప్లో పంపించండి. Children write the correct decisions and answers and send those in WhatsApp group. స్టోరీలో కూడా లాస్ట్లో కొంచెం కట్ అయింది కాబట్టి మనం తిరిగి దీన్ని అప్లోడ్ చేస్తాము. దయచేసి మీ పిల్లలకి దాన్ని మళ్ళీ చూపించండి. Also, a small portion of the story has also been cut off. So we will upload the story once again. Please watch. ప్రార్థన చేసుకున్నాము. Let us pray. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు దేవా చేస్తూ మీ చేతులకి అప్పగించుకుంటూ వస్తుంటున్నాం. దేవా, మా చిన్న బిడ్డలు మిమ్మల్ని ఎరుగుటకు, మీ మార్గంలో ఎరుగుటకు, చిన్నతనంలో వారి జీవితాలు మీ కొరకు ప్రతిష్ఠించుకొనుటకు ప్రభా మీ ఆత్మ కార్యాన్ని జరిగించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. దేవా, మా చిన్న బిడ్డలందరూ కూడా తండ్రి అట్టి మార్గంలోనికి రాగలటకు సహాయపడుతురండి. చిన్ననాటి నుండి మీ స్వరం వినే అనుభవంలోనికి రావడానికి సహాయపడుతురండి. దేవ, రక్షణ అనుభవంలోనికి, ప్రత్యేకించుకుని జీవించే అనుభవంలోనికి, ప్రతి పరిస్థితిలో మీపైన ఆధారపడే అనుభవంలోనికి ప్రభా మీరే తీసుకురావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాను. నిర్లక్ష్యమైన జీవితాన్ని వారి జీవితాలను తొలగించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. పాపం గురించిన సీరియస్నెస్ వారు ఎరుగుటకు దేవా మీ యొక్క పనిష్మెంట్ విషయంలో దేవా నిజంగా తండ్రి ప్రభా ఎంతో భయంతో కూడిన భక్తి వారికి అనుగ్రహిస్తున్నామని ప్రార్థన చేస్తుంటున్నాం. దేవా, వారి జీవితాల్లో దేవా మీ రక్షణ కార్యాన్ని సంపూర్ణంగా జరిగించమని, మీ కొరకు జీవించాలని వాంఛను దేవా మీ మార్గాలు గైకొనాలని కోరికను చిన్ననాటి నుండే ప్రభా మీరే మా బిడ్డలకు అనుగ్రహించండి. ఆ దినం చిన్న శామ్యూల్ని మీరు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చిన దేవుడో, దేవా తన జీవితంలో మీరు కార్యం చేస్తూ వచ్చిన దేవుడో, మా చిన్న బిడ్డల హృదయాల్లో కూడా ప్రభా మీరే మీ ఆత్మ కార్యాన్ని జరిగించమని, దేవా మా బిడ్డలు మీరు దర్శించమని మరొకసారి మీ చేతులకి అప్పగించుకుంటూ అల్పంగా స్వల్పంగా విత్తబడుతున్న ఈ వాక్యాన్ని ప్రభా మీరే మా బిడ్డల హృదయాల్లో ఫలింపచేయమని, ఈ క్విజ్ టైం కూడా వారి జీవితాలకు ఎంతో ఆశీర్కరంగా చేయమని మీకే మహిమాఘనత ఆరోపిస్తూ యేసుక్రీస్తు ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.